అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు శనివారం స్వామివారి లీల చెప్దామని అనుకుంటున్నానండి. అంటే ఒక భక్తురాలు వాళ్ళ అనుభవం అనేది అంటే తిరుపతి టిటిడి బుక్ లోనే వాళ్ళు రాసింది నేను చెప్తాను, చదివి వినిపిస్తాను. చెప్పాకనే చదివి వినిపిస్తాను. ఎందుకంటే ఈ లీలలు అవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, భగవంతుడు ఉన్నాడు. మనం ఏ పని చేసినా, ఏ తప్పు చేసినా, మంచి చేసినా, చెడు చేసినా చూస్తున్నాడు అన్న భయం అనేది మనుషులకు ఉంటుందండి. అది నమ్మిన వాళ్ళకి. నమ్మని వాళ్ళు వదిలేసేయండి. దేవుడే లేడన్న వాళ్ళు కూడా ఉంటారు, దేవుడు ఉన్నాడు అన్న వాళ్ళు కూడా ఉంటారు. దేవుడు ఉన్నాడు అన్న వాళ్ళకే నేను ఈ భక్తుల అనుభవాలన్నది చెప్పాలనుకుంటున్నాను. అంటే నేను ప్రతి వారం చెప్దాం అనుకుంటాను, కానీ కొంతమంది లైక్ చేయరు. లైక్ చేస్తే ఆ వీడియో అనేది వెళ్ళదు, ఎవరికి తెలియదు. లైక్ చేస్తేనే వీడియో వెళ్తుంది అన్నమాట. అందుకు నేను అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కానీ స్వామివారి లీలలు ఎన్నో ఉన్నాయండి. నేను ఇప్పుడు అది చదివి వినిపిస్తాను. నేను ఆవిడ రాసుకున్నది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను, మీరు కూడా కావాలంటే చదవండి. మేము కలకత్తాలో ఉండగా నేను సీనియర్ కేంబ్రిడ్జ్ చదివే రోజుల్లో మాకు జరిగిన ఒక నిదర్శనం గూర్చి రాస్తున్నాను. మా ఇంట్లో తిరుపతి ఉండేది. ప్రతి నెల తోచినంత డబ్బు ఉండీలో వేసి దేవుని దగ్గర ఉంచేవాళ్ళం. 2-3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటప్పుడు మాతో కూడా ఉండిని తెచ్చుకొని తిరుపతికి వెళ్ళినప్పుడు మా మొక్కులన్నీ తీర్చివేసి ఆ మిగిలిన డబ్బు మా ఉండీతో కూడా అక్కడే ఉండే తిరుమలలో శ్రీవారి ఉండీలో వేసేవాళ్ళం. ఈసారి కూడా మళ్ళీ కొత్త ఉండి మొదలుపెట్టాం. డబ్బు వేస్తూ ఉండేవాళ్ళం. మేము అప్పుడు కలకత్తాలో ఉండేవాళ్ళమని చెప్పా కదా. అప్పుడు ఈ ఉండి సంగతి అక్కడ ఒక క్రైస్తవ స్త్రీకి తప్ప మిగతా చాలామందికి తెలియదు. ఆమె మాకు మంచి స్నేహితురాలు. ఒకరోజు ఆవిడికి డబ్బు చాలా అవసరమయ్యి మా అమ్మను డబ్బు ఇవ్వమని అడిగింది. నెలాఖరు అయ్యాక ఏం చెయ్యడానికి తోచలేదు. అప్పుడు ఆవిడే అమ్మకి ఉండి జ్ఞాపకం చేయించి, అందులోది ఇవ్వండి, నేను తప్పక వడ్డీతో సహా ఇస్తానండి. అమ్మ బాధపడుతూ ఉండీలో డబ్బు ఎత్తలేక ఒక 20 రూపాయలు మాత్రం అందులోంచి విధిలేక ఇచ్చింది. ఈ సంగతి అందరూ ఆ తర్వాత మర్చిపోయారు, ఆమె కూడాను. ఎన్నో నెలలు గడిచిపోయాయి. మా నాన్నగారికైతే ఈ విషయం తెలియదు. ఒకరోజు నిద్రపోతుండగా అర్ధరాత్రి మా నాన్నగారికి కలలో 2 బ్రాహ్మణ వృద్ధ దంపతులు కనపడి, ఏమయ్యా, ఇచ్చిన బాకీ చెల్లించవా, ఇంక ఎన్నాళ్ళు ఉంచుకుంటావు అని అడిగారట. మా నాన్నగారు, మీకేమిటండి నేను బాకీ, నేను ఎప్పుడూ ఎవరి వద్ద అప్పు చేయను, నేనేమీ మీకు బాకీ లేదు పొండి అన్నారట. అప్పుడు వారు 20 రూపాయలు ఉండి నుండి తీశారని జ్ఞాపకం చేయగా మా నాన్నగారు నవ్వుతూ, ఇది తీసుకుంటారా అని వారికి తన ఉంగరాన్ని తీసి ఇచ్చినట్లుగా ఇచ్చి మళ్ళీ తన వేలికే తగిలించుకున్నారట. ఇదంతా కలలోనే జరిగింది. తెల్లవారి నిద్ర లేచినప్పటికల్లా ఉంగరం వేలు బాగా వాచిపోయింది. ఉంగరం మధ్య తగులుకొంది. ఇటు అటు వేళ్ళు వాచిపోయింది. మా నాన్నగారు అమ్మని పిలిచి, ఉండీలో డబ్బులు ఏమైనా తీశారా అని అడిగారు. మా అమ్మకి జ్ఞాపకం వచ్చి 20 రూపాయలు తీశానని చెప్పింది. నాన్నగారు తన వేలు చూపుతూ కల సంగతి అంతా వివరించారు. వెంటనే మేము ఉండీలో వేయవలసిన డబ్బు వడ్డీతో సహా వేశాము. నాన్నగారు కంసాలి వారి దగ్గరికి వెళ్ళి ఉంగరం కత్తిరించుకొని వచ్చారు. ఆ బంగారు ముక్కలు 2 ఉండీలో వేశాము. దీనితో ఆ స్వామివారి మీద మాకు భక్తి మరీ జాస్తి అయ్యింది. క్రైస్తవ స్త్రీకి 20 రూపాయల సంగతి తెలియజేశాము. ఆమె కూడా ఆశ్చర్యంతో 20 రూపాయలతో పాటు వడ్డీ కూడా ఉండీకి సమర్పించింది. ఆమెకు కూడా స్వామివారంటే భక్తి ఏర్పడింది. ఇంకా ఇలాంటి నిదర్శనాలు లీలలు ఎన్నెన్నో.